అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేనైతే ఆలు సమోసా అయితే చేశాను. అది మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. నేను సమోసా చేసేటప్పుడు ఫస్ట్ చేసిన సమోసా అయితే చాలా కామెడీగా అనిపించింది. నాకే నవ్వాగలేదు. ఆ షేప్ చూసి సరే అని ఇంకా పడే బుద్ధి కాక ఇంకా దాన్ని అలానే ఉంచాను. ముందైతే 2 పొటాటోస్ ని ఇలా బాయిల్ చేసి పెట్టాను. 2 విజిల్స్ అలా పెట్టేసి ఇది పీల్ తీసేసి స్మాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. వేరే పాన్ లో ఆయిల్ వేసి అలానే సాజీరా అలానే టర్మరిక్ యాడ్ చేశాను. తర్వాత జింజర్ గార్లిక్ యాడ్ చేశాను. అది ఫ్రై అయిన తర్వాత మసాలా అదంతా యాడ్ చేసుకొని ఈ పొటాటోస్ ని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొటాటోస్ ని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఈ ప్యాన్ ఓవర్ హీట్ అయిందని వేరే ప్యాన్ లో ట్రాన్స్ఫర్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి నేను ఫస్ట్ చేసిన సమోసా అయితే ఇదిగోండి ఇలా వచ్చింది. తర్వాత అయితే షేప్ అయితే కరెక్ట్ గా వచ్చింది. ఫస్ట్ చేసిన సమోసా చూసారా, దానికి ఏం నేమ్ పెట్టాలో కూడా అర్థం కాలేదు. అలా షేప్ లెస్ గా అయితే వచ్చింది. ఇంకా తర్వాత కొంచెం పిండి ఉంటే ఇంకా రిమైనింగ్ అన్ని చేసేసాను. చేసిన తర్వాత ఎన్నో వచ్చాయి కౌంట్, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. కానీ టేస్ట్ అయితే పర్ఫెక్ట్ గా ఉండింది. దీన్ని మేమైతే ఇలా గ్రీన్ చిల్లీస్ ని సేమ్ ఆయిల్ లో ఫ్రై చేసి దాని మీద లిటిల్ బిట్ సాల్ట్ స్ప్రింకిల్ చేసేసి ఇంకా దాంతో అయితే ఈ సమోసాలు అయితే తిన్నాము. ఇది చేసిన తర్వాత లాస్ట్ లో ఇంకొంచెము ఆలు స్టఫ్ అయితే మిగిలింది. అది నెక్స్ట్ డే దాన్ని ఏం చేశాను అనేది నెక్స్ట్ మినీ బ్లాగ్ లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.